ఈ ఎన్నికలకు సంబంధించి నిజాయితీపరులు అవినీతిపరులైనటువంటి పక్షపాత ధోరణి అవలంబించే పోలీసుల గురించే మాట్లాడుకున్నాం. కానీ నిజాయితీపరులైన పోలీసులు కూడా ఉంటారు, పోలీసు అధికారులు ఉంటారు. వారి మనసాక్షి, వారి అంతరాత్మ చట్టానికి లోబడి ధర్మంగా న్యాయంగా పనిచేయమని చెప్తుంది. అట్లా ఆఫీసర్లు ఎవరైతే ఈరోజు ఈ పులివిందల్లో ఈ ఎలక్షన్కు పనిచేయాలనుకుంటున్నారో వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. ఇంత అన్యాయం చేస్తానా, మనము ఇంత అన్యాయం చేపిస్తున్నారు, ఇష్టం లేదు, ప్రశాంతంగా ఎన్నికలు జరపాలా అని చెప్పి అటువంటి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, పోలీస్ కానిస్టేబుళ్ళు ఎవరైనా నిజాయితీగా అనుకుంటా ఉంటే వారికి నిన్నటి దినం నుంచి ప్రారంభమైంది బెదిరింపు. ఏమని బెదిరింపు? మాకు బెదిరింపులు అయిపోయినాయి, ప్రజలకు బెదిరింపులు అయిపోయినాయి. ఇప్పుడు న్యాయమైనటువంటి నిజాయితీపరులైన పోలీస్ ఆఫీసర్లకు బెదిరింపులు పై నుంచి. ఏమని బెదిరింపులు వస్తున్నాయంటే, నీవు ఈ జడ్పీటీసీ ఎన్నికల్లో, పులివిందులో జరిగే ఎన్నికల్లో అన్నీ మూసుకొని, నవరంధ్రాలు మూసుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి ప్రేక్షక పాత్ర వహిస్తే నువ్వు లా అండ్ ఆర్డర్లో ఉంటావు. ఒకవేళ లేకుండా నిజాయితీ, ధర్మము, చట్టము, ఇంకా ఏదన్నా తోటకూర అని నువ్వు అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్లో ఉండేవాడిని లూప్ లైన్లో అయిపోతావు. లూప్ లైన్లో ఉండేవానికి పోస్టింగ్ ఉండదు, జీతం కూడా రాకుండా ఏడనో ఒక మూల కూర్చోనాల్సిన పరిస్థితి కర్మ నీకు పడుతుంది. ఈ ఎన్నికల కోసం అని చెప్పి, ఈ ధర్మము, చట్టము, న్యాయం అని చెప్పి నీ బ్రతుకు తెరువు, నీ ఉద్యోగాన్ని లా అండ్ ఆర్డర్ పోగొట్టుకుంటా చూసుకో, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఎస్ఐలకు, సిఐలకు, డిఎస్పీలకు నిన్నటి నుంచి బెదిరింపు బ్రహ్మాండంగా జరుగుతుంది. పోలీసులు సైతం బెదిరించే ఎన్నికలు ఈ ఒక్క ఎన్నికల్ని నేను చూస్తాను. మీ పార్టీ నేత సతీష్ రెడ్డి మీద కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నా మీద హత్యాయత్నం జరిగే అవకాశం ఉందని. ఎందుకంత భయాందోళన చెందే పరిస్థితి? సతీష్ ఒకటే కాదన్న, నేను ఫస్ట్ డేనే చెప్పినా నీకు, డిఎస్పీ నాయక్ గారి దగ్గరే చెప్పినా. నేను ఏమని చెప్పినా, నేను ఈ ఎన్నికలలో ప్రధానమైనటువంటి వాళ్ళ టార్గెట్ నేను సతీష్. అది డిఎస్పీ కూడా చెప్పిన. ఏమని? ఈ సతీష్ను ప్రొద్దుటూరుని దింగితే పోతుంది, దింగితే అనే పదం ఉపయోగించకూడదు. వాళ్ళు వాడిన పదం కాబట్టి ఉపయోగిస్తాను, నేనైతే ఉపయోగించను. తెలుగు భాష చాలా ఇష్టము, మంచి పదాలు ఉపయోగించగలుగుతా. వాళ్ళు ఉపయోగించిన పదం సతీష్ కానీ పొద్దుటూరుని దింగితే పోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. నా మీద, సతీష్ మీద వాళ్ళు దాడులు చేయాలనే ఆలోచన వాళ్ళకు 2-3 రోజులు ఎలక్షన్ జరిగినప్పటి నుంచి ఉన్నాయి. కారణం ఎందుకంటే సతీష్ గట్టిగా మాట్లాడుతున్నాడు, లోకేష్ మాట్లాడినాడని. నా మీద వాళ్ళ కోపం ఉండేదానికి కారణం ఏంటంటే, ఇక్కడ జరుగుతుంటే వాస్తవ సత్యాలను ప్రపంచానికి ఎప్పటికప్పుడు మీ ద్వారా, మీడియా ద్వారా నేను చెప్పగలుగుతాను. పోలీసుల యొక్క పక్షపాత ధోరణి కానీ, ఎన్నికల కమిషన్ అవలంబించే విధానం కానీ, తెలుగుదేశం పార్టీ చేసే కుట్రలు కానీ, దుర్మార్గాలు కానీ, రేపటి దినం వాళ్ళు ఏం ఆలోచిస్తారని చెప్పి ఈరోజు ఆలోచించి చెప్తున్నా చూడు, కాలజ్ఞానం. ఇదంతా వాళ్ళకు నష్టము, కష్టము, బాధ కలిగించి నా మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో సతీష్ మీద, ఇద్దరి మీద ఉండారు. ఇద్దరి మీద దాడులు జరగవని గ్యారెంటీ ఏం లేదు, దాడులు జరిపేదానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. అయితే మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, నువ్వు దాడులు చేసినా, మరొకటి చేసినా ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికోసం, జగన్మోహన్ రెడ్డి గౌరవాన్ని కాపాడేదానికోసం మేము మా ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సంసిద్ధంగా ఉండే మనిషిని నేనైతే. నాకు ప్రజాస్వామ్యం అంటే చాలా గౌరవం, జగన్ అంటే చాలా ఇష్టం. జగన్ కోసమైనా సరే, ప్రజాస్వామ్యం కోసమైనా సరే మరణించేదానికి కూడా సంసిద్ధమే. ఫైనల్గా ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుందని మీరు భావిస్తున్నారు? 100కు 100% నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఈరోజు రేపటికి పూర్తిగా మా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఏదో వంకబెట్టి అరెస్ట్ చేసే నేపథ్యంలో ఊళ్ళో లేకుండా వాళ్ళు పక్కకు బారిపోయే పరిస్థితి చేయడము, మేము ఆ తర్వాత ఉండే క్యాడర్ను ఏజెంట్లుగాను, నాయకులుగాను మేము ప్రమోట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టే ప్రయత్నం మేము చేస్తే, వాళ్ళను కూడా మరుసటి రోజు 12వ తారీఖు పొద్దున్న నుంచే బెదిరింపులు చేసి కొత్త మనుషులు ఊర్లోకి రానిచ్చి, ఆ వచ్చేదానికి రెడ్ కార్పెట్ పోలీసు వాళ్ళు పడిసి మా వాళ్ళని రానియకుండా వాళ్ళని రానిచ్చి, వాళ్ళు బెదిరించి బయటికి లాగే ప్రయత్నం చేసి, పోలీసులు చెట్ల కింద కూర్చొని శనక్కాయలు తినుకుంటా, మాటలు చెప్పుకుంటా, గొడవ జరిగిన తర్వాత వచ్చే ప్రయత్నము ఇవన్నీ చేసి ఏదో ఒక విధంగా రిగ్గింగ్ చేసుకొని గెలవడానికి కావాల్సిన ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అయితే వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ పప్పులు ఉడకవు. మా ఇంటి స్త్రీలు కూడా ఎన్నికలు చేస్తారు. మేము మరణిస్తే కానీ వాళ్ళు రిగ్గింగ్ చేసుకోలేరు, మా వాళ్ళు చాలా మంది పల్లెల్లో మరణిస్తేనే, వాళ్ళు చేస్తేనే వాళ్ళు రిగ్గింగ్ చేసుకోగలుగుతారు. అంత కృతనిశ్చయంతో మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరగకుండా కాపాడాలనే దానికోసం మా ప్రాణాలు అడ్డం వేసేదానికి కూడా మా చెల్లెళ్ళు, మా అక్కగారు, మా అన్నలు, తమ్ముళ్ళు పల్లెల్లో సంసిద్ధంగా ఉండం.